వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈరోజు మనము గ్రౌండ్ ఫీల్డ్గా వర్క్ చేయడానికి వ్యవసాయ క్షేత్రంలో బోర్ పాయింట్ చూపించడానికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరు కూడా మన యొక్క ఏ విధంగా అయితే ఈ పంట పొలంలో బోర్ పాయింట్ చూపిస్తున్నాను ప్రతి ఒక్కరికి చూడండి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ చూపిస్తున్నాను. ఈ పాయింట్ పెట్టిన తర్వాత ఈరోజు సాయంత్రం బోరు వేస్తున్నారు. బోరు వేసిన తర్వాత అవి ఏ విధంగా మన బోరు సక్సెస్ అవుతుందా లేదా తర్వాత చూద్దాం. సక్సెస్ అయినా చూపిస్తాను, కాకపోయినా చూపిస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి. మన యొక్క ఛానల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. గంట సింబల్ని తప్పకుండా ప్రతి ఒక్కరు టచ్ చేసి నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేస్తే మీ సపోర్ట్తో నేను ఎంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి నా యొక్క సహాయం అందుతుంది అని చెప్పేసి నేను చాలా ఆశిస్తున్నాను. కాబట్టి నన్ను ప్రతి ఒక్కరూ మీ యొక్క మంచి మనసుతో ఆదరించి నాకు సహాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ఏరియా మొత్తం కూడా మిట్ట ప్రాంతంగా ఉంది. మేము ఇక్కడ నిలబడిన ప్రాంతం ఏమిటంటే ఇక్కడ నుంచి పోవడానికి ఆ గుట్టల ప్రాంతానికి పోవడం జరుగుతుంది. కాబట్టి మాకు ఇక్కడ బండి రోడ్డు మీద పెట్టేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ వరిచేన్లు ఉన్నాయి. ఈ వరిచేన్ల అవతల గుట్టలకి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ బోర్లు ఏమి లేవు. ఇక్కడ కొద్దిగా వాతావరణం పచ్చగుంది. కాబట్టి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాము. కాబట్టి చూపిద్దామని చెప్పేసి చూడండి, ఇగో పచ్చగా ఈ కొద్దిగా మాత్రం ఇలా ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి మేము ఆ గుట్టల ప్రాంతంలో బోర్ పాయింట్ పెడుతున్నాము. వరిచేను ఎండిపోయిందని రైతులు చెప్పారు మాకు. వరిచేనులోనే బోర్ పాయింట్ పెట్టాలన్నా మాకు అని చెప్పేసి వాళ్ళు పదే రిక్వెస్ట్ చేస్తూ గత 15 రోజుల నుంచి కూడా నాకు ఫోన్లు చేయడం జరిగింది. కాబట్టి నేను వారికి సమయం ఇచ్చాను. మీ దగ్గరికి వస్తాను, మీరందరూ కూడా సిద్ధంగా ఉండండి. మీ దగ్గరికి వస్తాను. ఆ రోజు బోర్ పాయింట్ పెడదాం. ఆ రోజు మీరు బోర్ బండి తీసుకొచ్చుకోండి, వేద్దామని కూడా చెప్పాను. నాకు సమయం కుదిరితే దగ్గరుండి మీకు పాయింట్ మొత్తం వాళ్ళు బోర్ బండి తీసుకొచ్చారని చెప్పేసి మాకు ఫోన్ చేశారు. దగ్గరుండి చూపిస్తాను. నేనున్నట్లయితే ఉంటే చూపిస్తాను, లేకపోతే మీకు ఆ విధంగా రైతుల నుంచి వీడియో తీసుకొనైనా మీకు చూపిస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. కాబట్టి ఈ ప్రాంతంలో వాటర్ తప్పకుండా మేము వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా వాటర్ చాలా మటుకు 70 నుంచి 80% తప్పకుండా వాటర్ వస్తాయి. కాబట్టి నేను వాటర్ ఉండే ప్రాంతంలో మాత్రమే బోర్ పాయింట్లు చూపించడం జరుగుతుంది. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మమ్మల్ని పిలుచుకొని ఆదరించండి. కాబట్టి ఇంత దూరం మేము వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము దాదాపు ఒక 148 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావడం జరిగింది. మళ్ళీ వెళ్ళాలంటే కూడా మాకు 148 కిలోమీటర్లు మేము వెళ్ళాలి. కాబట్టి మాకు ఈ రావడానికి అన్నా మేము ఖర్చులు ఇస్తాము, మీకు బోరు పడితే మేము ఖర్చులన్నీ భరించుకుంటాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి మేము ఇంత దూరం మేము ఒక టీము తీసుకొని రావడం జరుగుతుంది. మేము అన్ని విధాలుగా వారికి నీళ్లు గ్రౌండ్ వాటర్ చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మేము ఇప్పుడు గ్రౌండ్లో పాయింట్ ఏ విధంగా సెట్ చేస్తానో అన్నీ కూడా ప్రతి ఒక్కటి ఆ గుట్టల ప్రాంతం అవతలుకుంది. మళ్ళీ మీరు చెట్లు ఎక్కడో చూపించారన్నా, పాయింట్ ఇంకా ఎక్కడ పెట్టారన్నా అని చెప్పేసి అనొద్దు. అటు సైడ్ ఇలాంటి చెట్లు లేవు. వెళుతున్నాం కాబట్టి దారి చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుచుకుంటూ వెళ్తున్నాము. అటు సైడ్ చెట్లు ఏం లేవంట. కాబట్టి ఆ మధ్యలో మేము బోర్ పాయింట్ పెట్టడం జరుగుతుంది. చెట్ల అవతల మొత్తం గుట్టలు ఉన్నాయి. ఒట్టి ప్రాంతంలో పెడుతున్నాము. కాబట్టి ఆ ప్రాంతం నుంచి మీకు మొత్తం అంతా ఏ విధంగా బోర్ పాయింట్ సెట్ చేస్తున్నాము, ఎక్కడ సెట్ చేస్తున్నాము, వాళ్ళు వరిచేనులో పెట్టాలన్నారు. వరిచేనులో చెట్టు అవుతుందా లేదా చూసి ప్రతి ఒక్కటి కూడా మీకు చూపిస్తాను. దయచేసి ప్రతి ఒక్కరూ మన వీడియో మొత్తం చూడాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కడనో వెళ్ళలేదు. దయచేసి ఇక్కడ పాయింట్ పెట్టాలని కన్ఫామ్గా నాకు ఫోన్ రావడం జరిగింది. కాబట్టి నేను బట్టలు మార్చుకుంటున్నాను. కాబట్టి మీకు ఇక్కడున్న కొద్దిగా ప్రాంతం చూపిస్తున్నాను. బ్లూ కలర్ షర్టు, క్రీమ్ కలర్ పాయింట్ వేసుకుంటున్నాను. మళ్ళీ మీరు వేసుకున్న బట్టలు కూడా
వేరే ఉన్నాయన్నా అని చెప్పేసి వీడియోలో మీకు అనేక సందర్భాల్లో సమస్యలు వస్తుంటాయి కాబట్టి నాకు కామెంట్ చేస్తుంటారు కాబట్టి దయచేసి నేను ఎక్కడ పోలేదు, బట్టలు మార్చుకుంటున్నా. అంతలోపు మీకు ఒక వ్యూ చూపిస్తున్నాను చూడండి. అందరూ కూడా బట్టలు మార్చుకొని అక్కడ పాయింట్ పెట్టాలి కాబట్టి పాయింట్ చూద్దాం. అందరం కూడా ఆ పాయింట్ ఏ విధంగా పెట్టానో ఎలా పెడుతున్నానో మొత్తం చూపిస్తాను వీడియోలో. మొత్తం బోర్ పాస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అది మొత్తం కూడా చూపిస్తాను చూడండి. పాస్ అయితే పాస్ అయినట్టు చూపిస్తాను, ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు చూపిస్తాను. కాబట్టి నేను కనబడకుండా వ్యూ చూపిస్తున్నాను కాబట్టి ఒకసారి చూస్తారని. ఈ మంచిగా పచ్చంగా వాతావరణం ఉంది. ఇక్కడ నుంచి నడుచుకుంటూ అవతలకి వెళ్తున్నాం కాబట్టి మీకు అందరికి కూడా ఇది చూపిద్దామని చెప్పేసి చూపిస్తూ నేను బట్టలు మార్చుకుంటూ వీడియో షూట్ చేస్తున్నాను. కాబట్టి మీరు సందేహపడాల్సిన అవసరం ఏం లేదు. రైట్, వెళ్దాం పదండి. బోర్ పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను. మనం నాగర్ కర్నూలు జిల్లా తిమాజిపేట మండలం చేగుంట గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ బోర్ పాయింట్ సెట్ చేస్తున్నాను. చూడండి ప్రతి ఒక్కరు, నేనే మాట్లాడుతున్నాను కాబట్టి చూడండి. ఇక్కడ పాయింట్ పెట్టాను, బోర్ బండి రాకముందుకే పెట్టాను. మళ్ళీ బోర్ బండి వచ్చిన తర్వాత కూడా మళ్ళీసారి పెట్టి పాయింట్స్ కన్ఫర్మ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ మార్క్ చేస్తున్నాను. బోర్ బండి అతనికి చూపిస్తున్నాను. ఇక్కడ పాయింట్ పెట్టాలని చెప్పేసి చెప్తున్నాను అతనికి. కాబట్టి ఇక్కడ పాయింట్ పెడుతున్నాను. బోర్ పడుతుందా లేదా అని కూడా మొత్తం మనకి వీడియో మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. చూద్దాం. బోర్ పాయింట్ పెడుతున్నారు, సెట్ చేస్తున్నారు, సెట్ చేపిస్తున్నాను చూడండి. నేను ఇక్కడ పూజా కార్యక్రమాలన్నీ చేసి కూడా మొదలు పెట్టేశాను. బోర్ పాయింట్ ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం మనకి ఇక్కడ బోరు రావడం స్టార్ట్ కావడం జరుగుతుంది. చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ బోర్ ఐమర్ వచ్చేసి లేచింది. బోర్ ఐమర్ లేచి స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి వాళ్ళ ఇంటి వాళ్ళందరూ పూజా కార్యక్రమాలు చేశారు. అయితే మాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఒక అనుభవం ఎదురైందండి, చెప్తున్నాను. అయితే ఈ వీడియో ద్వారా మా ఫ్రెండ్ 20 సంవత్సరాల క్రితం 2004 సంవత్సరంలో మా 10th క్లాస్ అయిపోవడం జరిగింది. అయితే వీడియో చూసి నన్ను అతను ఇక్కడికి పిలిచాడు. పిలిచిన తర్వాత అందరిలాగా కస్టమర్స్ లాగా అతను కూడా మాట్లాడాడు అనమాట. మాట్లాడితే సరే అని చెప్పేసి నేను రావడం జరిగింది. వచ్చిన తర్వాత చూస్తే మా 10th క్లాస్మేట్ అతను. అప్పటి నుండి ఇప్పటి వరకు మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. కాబట్టి ఈ వీడియో ద్వారా మా రిలేషన్, మా ఫ్రెండ్షిప్, చిన్నప్పటి ఫ్రెండ్షిప్ మళ్ళా మాకు దొరకడం వల్ల చాలా ఆనందిస్తున్నాము. చూడండి, బోరు స్టార్ట్ అయింది, చీకటి అయిపోయింది ఇక్కడే. కాబట్టి ఏమాత్రం 70 ఫీట్లలో ఒక గ్యాప్ రావడం జరిగింది, చన్నగా నీళ్ళు అంతే. ఇంకా తర్వాత 300 ఫీట్లు, కరెక్ట్ 300 ఫీట్లు వేసి బంద్ చేసినారు. నీళ్ళు రాలేదు. చిన్నప్పటి నుండి మా స్నేహితుడు 20 సంవత్సరాల తర్వాత కలిసినందుకు నేను ఆనందపడాలన్నా లేకుండా బాధపడాలన్నా, నిలబడినందుకు బాధపడాలన్నా ఏది కూడా తెలియట్లేదు. మా ఫ్రెండ్ ఉండి ఇలాంటి ఎన్నో జరుగుతాయిరా, నాకు 30 పాయింట్లు ఫెయిల్ అయినాయి. 70 ఫీట్లలో ఒక సన్నగా నీళ్ళు వచ్చినాయి తప్ప మెత్తగా ఇట్లా బురద రాలే, ఏం రాలే. మెత్తగా పదులతోటి మట్టి వస్తుంది తప్ప 300 ఫీట్ల వరకు ఏమీ రాలేదు. అక్కడ ఉన్నాము. బోరు వేసి మా స్నేహితుల దగ్గరనే ఉన్నాను. చూడండి, బోర్ అయితే ఫెయిల్ అయింది, నీళ్ళు అయితే పడలేదు. నేను పడినాయని మాత్రం ఎక్కడ చెప్పట్లేదండి, దయచేసి చెప్తున్నాను. మనం పెట్టిన ప్రతి పాయింట్ కూడా నీళ్ళు పడతాయని కాదండి. నేను అందుకే ప్రతి రైతు కూడా 2-3 పాయింట్లు ఎక్కడ సెట్ అయితే అక్కడ ఇస్తాను.
కాబట్టి పెట్టిన ప్రతి పాయింట్లలో కూడా ఎక్కడో చోట మిస్ అవుతుంటాయి. కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత మా స్నేహితుడు మేము కలిసినందుకు, బోరు ఫెయిల్ అయినందుకు నేను ఎంతో బాధపడుతున్నాను. కాబట్టి రాత్రి వరకు ఉండి ఇక్కడే బోర్ పాయింట్ పెట్టి ఇంటికి రావడం జరిగింది. చూడండి ప్రతి ఒక్కరూ, ఈ బోరు అయితే ఫెయిల్ అయిందండి. మొత్తం బోరు అంతా అయిపోయిన తర్వాత కూడా మేము ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పేసి అందులో రాళ్ళు వేసాము. అయినా కూడా అందులో రాళ్ళు వేస్తే నీళ్ళు గుడుగ్గుమంటున్నాయి కానీ పైకి రావట్లేదు. ఎందుకంటే తక్కువ వచ్చాయి నీళ్ళు, సన్నగా వచ్చాయి కానీ నీళ్ళు చుక్క మాత్రం బయటపడలేదండి. మట్టి, పచ్చి మట్టి బయటపడింది తప్ప నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో రాలేదు. 300 ఫీట్లు వేయడం జరిగింది. నేనే దగ్గర ఉన్నాను, బోరు వేయించాను. 300 ఫీట్లు నీళ్ళు అయితే రాలేదు. ఈ ఏరియాలో ఓ బండ వచ్చేసి 5-6 రకాలుగా వెళ్ళడం, బయటికి రావడం జరిగింది కానీ నీళ్ళు మాత్రం ఎండాకాలం ఎక్కువ ఉన్నందువల్ల భూగర్భ జలాలు అడుగంటాయి, ఖాళీ గ్యాప్స్ వస్తున్నాయి తప్ప ఇప్పుడు ఎవరు కూడా బోర్లు వేయాలని ఎక్కువ ఆలోచన పెట్టుకోవద్దని మనం చేస్తున్నాం. ఇది ఈరోజే శుక్రవారం చేయడం జరిగింది. ఏప్రిల్ నెల మొదటి శుక్రవారం రోజు పాయింట్ పెట్టాను చూడండి. ఈరోజే అప్లోడ్ చేస్తున్నాం వీడియో. ఏప్రిల్ 5, 2024 శుక్రవారం సాయంత్రం. ఈ విధంగా జరిగింది కాబట్టి దీనికి మేము బాధపడుతున్నాం. ఇగో బోరు బొక్కలు కూడా ఏ విధంగా ఉంది, నీళ్ళు ఏ విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి టెస్ట్ చేయడానికి కూడా మేము రాళ్ళు వేసి అందులో చూడడం జరిగింది. కాబట్టి ఈ వర్షాకాలం బోరు పోస్తుందని మాకు నమ్మకం. ఎందుకంటే దాదాపు ఒక 20 గ్యాప్లు వచ్చాయి కానీ నీళ్ళు రాలేదు. ప్రతి ఒక్కరు కూడా గమనించి బోరు పాయింట్లు వేసుకుంటారని నేను కోరుకుంటూ మన యొక్క వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. లైట్ నీళ్ళు